నాకు జవాబు చెప్పు, లేదా నన్ను నీతో పాటు తీసుకెళ్ళిపో. చెప్పు మోహిని, చెప్పు. చెప్తాను బాబా. నేను బతుకున్నప్పుడు ఎలాగో నా మాట వినలేదు. ఇప్పుడైనా నన్ను నమ్ము. నేను ఇలా కావడానికి. మోహిని, నీ మాటలు ఆపు. నా ప్రేమ చెప్పాలనుకోవడం తప్ప, నాకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవాలనుకోవడం తప్ప. నీ తనువు చాలించిన తర్వాత చెప్పడం తప్పు. స్వామి, మీరు గురువులు, దైవ సమానులు. నేను ఎందుకు ఇలా అవ్వాల్సి వచ్చిందో నా బావతో నన్ను చెప్పనివరా? తలుపు తీయండి, తలుపు తీయండి. దయచేసి మా అక్కను వదిలేయండి. నీతో ఈ కుటుంబానికి రుణం తీరిపోయింది. చెప్పాలనుకోవడం సృష్టి విరుద్ధం. నేను చెప్పింది ఒక్కసారి వినండి బావా. నన్ను చెప్పనివ్వండి బావా. బావా, పెళ్లి అనేది 2 అక్షరాల పదం కాదు. 2 మనుషుల జీవితం, 2 మనసుల కలయిక. మన ఇద్దరికి పెళ్ళయ్యాక మనిద్దరి జీవితాలు ఒకటిగా సంతోషంగా ఉండాలని ప్రతి క్షణం కోరుకున్నాను. అందుకే నా మాటల్లో, నా చేతల్లో అనుక్షణం నా ప్రేమని చూపించాలని తాపత్రయపడ్డాను. నీ సంతోషం కోసమే తప్పించాను. నా పుట్టుకతో అమ్మ నాన్నలు దూరమై, నా పెరుగుదలతో ఆత్మీయులు దూరమై, నా పెళ్లితో కట్టుకున్న వాడికి దూరమయ్యాడు. నిజంగా నా అంత దురదృష్టవంతురాలు ఎవరు లేరు బాబా. బాబా, అసలు నేను ఎందుకు చనిపోయినా తెలుసా? ఎలా చనిపోయానో తెలుసా? మోహిని, 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 మోహిని. మా అక్కను వదిలేయండి. దయచేసి మా అక్కను వదిలేయండి. అదేంటి, నా మోహిని ఎందుకు బంధించారు? తనేదో చెప్పబోయింది. ఎందుకు బంధించారు? ప్రేమలో ప్రశాంతత ఉండాలి గాని ఉధృతి ఉండకూడదు నాయన. అందుకే తనని బంధించాను. బావా, బావా, అక్కనేం చేశారు బావా? చెప్పు బావా, అక్కనేం చేశారు? చెప్పు బావా. మీ అక్కయ్య ఆత్మశాంతి కోసం ఏం చేయాలో అన్నీ చేశాం. మోహిని ఆత్మ పుణ్యలోకాలకెళ్ళింది.
మీరందరూ కలిసి మా అక్కని బంధించారు. తన ఆత్మకి క్షోభ పెట్టారు. బావా, తప్పు చేశావు బావా. నీతో జీవితం పంచుకోవాలనుకున్న అక్క ఆత్మను నీ చేతులతోనే బంధించేశావు. నీ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నీతో అక్క ఆత్మని రప్పించారు. ఈ ఇంటికి దూరం చేశారు బావా. వెన్నెల, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థం అవుతుందా? బావా, నేను చెప్పేది నిజం బావా. తనకి జరిగిన ఘోరాన్ని అక్క నీతో చెప్పాలనుకుంది. వీళ్ల వల్ల నీకు ఏ హాని జరగకూడదని ఇన్నాళ్ళు నీకు రక్షణ కవచంలా ఉంది. అలాంటిది అక్కని నువ్వే దూరం చేసుకున్నావు బావా. అక్కని రప్పించు బావా, రప్పించు. ప్లీజ్ బావా, అక్కని వదిలేయమని చెప్పు బావా. నా మాట విను బావా, అక్కని వదిలేయమని చెప్పు. అర్థమైందే వెన్నెల. శ్వేతతో నా కొడుకు నిశ్చితార్థాన్ని చెడగొట్టావు. పాపం అమాయకురాలైన మోహిని ఆత్మశాంతి కోసం పూజలు చేస్తే మేమంతా ఏదో ద్రోహం చేసినట్లు చెప్తున్నావు. వాసుని మాకు దూరం చేసి వాణ్ణి కొంగును కట్టేసుకోవాలనుకుంటున్నావా? నీ నాటకాలు ఆపుతావా? మా బావని కొంగుర కట్టేసుకుంది నువ్వు. చిటికిన వేల మీద ఆడిస్తోంది నువ్వు. ఇన్ని ఘోరాలకి కారణం నువ్వు కదా? వెన్నెల, ఇంకా ఆపుతావా? వద్దు వాసు, వద్దు. ఇన్ని మాటలు పడుతూ ఇంకా ఈ ఇంట్లో ఉండడం నా వల్ల కాదు వాసు. నేను వెళ్ళిపోతాను. నేనుండలేను వాసు. అవును వాసు, నీకే చిన్న బాధ కలిగినా అల్లాడిపోతానే. అలాంటిది ఇన్ని నిందలు మోస్తూ నేను ఈ ఇంట్లో ఉండలేను. నేను వెళతాను. నేను వెళ్ళిపోతాను. పిన్ని, వెళ్లాల్సింది నువ్వు కాదు. వెళ్ళని బావా, నీకు పట్టిన శనిగ్రహం వదిలిపోతుంది కదా. శనిగ్రహం మా పిన్ని కాదు, నువ్వు. ఏదో పోనీలను ఊరుకుంటుంటే మా పిన్నినే వెళ్ళగొట్టాలని చూస్తావా? వెళ్ళు. బావా, అది కాదు బావా. వెళ్ళు వెన్నెలా. వాసు, వదిలే వాసు. వెన్నెల చిన్నపిల్ల. నువ్వు ఆగు పిన్ని. మోహిని లేదన్న బాధలో ఉన్న నాకు నిన్ను దూరం చేయాలని చూస్తుంది. వెళ్ళు వెన్నెలా. బావా, నేను చెప్పేది. వెళ్ళు. చెప్పేది నీకే. వెళ్ళు. అత్తయ్య, ఎవరినెక్కడ నొక్కాలో నిన్ను చూసే నేర్చుకోవాలి. ఒసే మోహిని, ఈ రాజేశ్వరి అంటే ఏంటో అర్థమైందా? నేను యశోదమ్మ ముసుగు వేసుకున్న కైకేయినే. చిన్ని కృష్ణునికి గోరుముద్దలు పెట్టగలను,
శ్రీరాముణ్ణి అడవులకు పంపగలను. చచ్చి కూడా సాధించాలని చూశావు. వెన్నెలను ఆవహించి నాతో ఆడుకోవాలనుకున్నావు. చివరికేమైంది? నీ ఆత్మ దిగుడు బావిలోకి, వెన్నెల బతుకు అమావాస్యలోకెళ్ళిపోయాయి. ఈ రాజేశ్వరి అంటే రగులుతున్న నిప్పు. దాన్ని ఆర్పాలని చూస్తే మీరే ఆవిరైపోతారు. అంతా బానే ఉంది. ఇవన్నీ చేయించింది నువ్వే అని వాసుకి తెలిస్తే? తెలిసేలోగా నీ మెళ్ళో 3 ముళ్ళు వేయిస్తా. మన ఒప్పందం గుర్తుందిగా? నేనెలా మర్చిపోతాను? వాసుబావతో నా పెళ్ళవడం నాకు ముఖ్యం. మా ఇద్దరి సంతకాలతో బావాస్తి దక్కించుకోవడం నీకు ముఖ్యం. పర్వాలేదు, బాగానే గుర్తుందే. ఇప్పుడిలా అని తీరా పెళ్ళయ్యాక వాసుతో కలిసి నాకు ఎదురు తిరిగావే అనుకో, మోహినిలా నీ ఆత్మకు శాంతుండదు. వెన్నెలలాగా నీ బ్రతుకు బజార్న పడుతుంది. నువ్వంత పని చేస్తావని నాకు తెలుసు. ఇంతకు 10 నా దగ్గరుంది. నాకు కావాల్సింది వాసుతో పెళ్ళి. సరే, పద. వాసు, నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసు నాన్న. ఏం చేసినా తను మనకి దక్కదు. ఎందుకు? చాలా బాధగా ఉంది పిన్ని. వాసు, చిన్నప్పటినుంచి నీ నోటి నుండి ఇలాంటి మాటలు రాకూడదు అనుకున్నాను. ఇకనైనా నిన్ను సంతోషంగా చూడాలనుకుంటున్నాను. మోహినితో పాటే నా సంతోషం కూడా వెళ్ళిపోయింది పిన్ని. అసలు మోహిని ఆత్మ ఎందుకలా క్షోభించిందో తెలుసా? నువ్విలా మళ్ళీ పెళ్లి చేసుకోకుండా దిగులుగా ఉండడం వల్ల. అవును వాసు, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో సుఖంగా ఉంటే మోహిని ఆత్మ ఏ లోకంలో ఉన్నా ప్రశాంతంగా ఉంటుంది. వాసు, ఇంట్లో ఒక అశుభం జరిగితే, వెంటనే ఒక శుభకార్యం జరిగితే ఇంటికి మంచిది. శ్వేతకి నువ్వంటే పిచ్చి ప్రేమ. వెన్నెల వల్ల నిశ్చితార్థం తప్పిపోయిందని తనెంత దిగులు పడుతోందో తెలుసా? అది కాదు పిన్ని, నేను చెప్పేది. నువ్వింకేం చెప్పకు వాసు. తల్లిగా నేను పడే ఆరాటం అర్థం చేసుకో. ఈ 2 రోజుల తర్వాత మంచి ముహూర్తాలు కూడా లేవట. మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తే. పిన్ని, అది కాదు పిన్ని. అంతేలే వాసు. అదే నీ సొంత అమ్మ చెప్తే కాదంటావా? అలా అనకు పిన్ని. మరేమనాలి? ఊళ్ళో వాళ్ళంతా సవతి తల్లి కాబట్టే వాసుకి ఇంకొక పెళ్లి చేయడం ఇష్టం లేదని సూటిపోటి మాటలు అంటుంటే. పిన్ని, నువ్వు ఇలా కన్నీళ్లు పెట్టుకోవడం ఏం బాలేదు పిన్ని. నువ్వేం చెప్తే అది చేస్తాను పిన్ని. నాకు తెలుసు వాసు, నా బిడ్డ నా మాట కాదనడని నాకు తెలుసు. శ్వేతతో నీ పెళ్లి ఖాయం. సరేనా? సరే పిన్ని. ఏమా వెన్నెలా, బావున్నావా? బావున్నానండి.
వాసుబాబు తన భార్య చనిపోయినప్పటినుంచి ఇంకెవర్నీ పెళ్లి చేసుకోడు అనుకున్నాను. కానీ నీ మూలంగా మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఏం మాట్లాడుతున్నారండి? అదేనమ్మా, నువ్వు చెప్పడం మూలంగానే శ్వేతమ్మని వాసుబాబు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడంట కదా. ముహూర్తాలు కూడా పెట్టుకున్నారంట కదా. ఏమైనా చాలా మంచి పని చేశావమ్మా. ముహూర్తాలు పెట్టుకోవడం ఏంటి? బావా, బావా! ఏయ్, మళ్ళీ నీ మొహం నాకు చూపించదని చెప్పాను కదా. ముందు పక్కకు జరుగు. బావా, నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకునే మొదటి వ్యక్తిని నేనే బావా. నువ్వు కొట్టినా చీకొట్టినా హరించినా నేను పట్టించుకోను బావా. ఎందుకంటే మన మధ్య ఉన్న బంధం రక్త సంబంధం అటువంటిది. చూడు బావా, నీకు శ్వేతక్కకి పెళ్లి కుదిరిందని నాకిప్పుడే తెలిసింది. కానీ నువ్వు ఆ పెళ్లి చేసుకోకూడదు బావా. బూడిద కింద భగభగలాడే నిప్పుంటుంది. ఆ బూడిద ముసుగు తొలగకపోతే ఆ నిప్పు గురించి ఎవరికీ తెలీదు. మీ పిన్ని కూడా బూడిద కప్పిన నిప్పు లాంటిది బావా. మేకతోలు కప్పుకున్న తోడేలు బావా. ఈ విషయం నీకు తెలియక ఆవిని గుడ్డిగా నమ్ముతున్నావు. పిన్నే ప్రాణంగా బతుకుతున్న నీ కళ్ళకి ఆవిడ పై రూపమే కనిపిస్తోంది, కానీ కనిపించని నిజ స్వరూపం నీకు తెలియట్లేదు బావా. ఒక్కసారి నా మాట విను. ఆవిడ అసలు రంగు నువ్వు తెలుసుకోవాలి బావా. ఇప్పటికే అక్క చనిపోయిందన్న బాధతో సగం జీవితం కోల్పోయిన వాడిలా బతుకుతున్నావు. ఇప్పుడు ఈ పెళ్లి చేసుకుంటే ఉన్న జీవితం కూడా కోల్పోతావు బావా. అందుకే నా మాట విని ఈ పెళ్లి చేసుకోవద్దు బావా. వెన్నెలా, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? నువ్వే కదా ఈ పెళ్లి కొప్పించావు, నీకు గుర్తులేదా? చూడు వెన్నెలా, నా జీవితంలో నా పిన్ని ఎప్పుడూ నన్ను ఏదీ అడగలేదు. మొదటిసారి నా సంతోషం కోసం, నా జీవితం బాగుండడం కోసం నన్ను పెళ్లి చేసుకోమని అడిగింది. అందుకే ఒప్పుకున్నాను. భూదేవి కూడా తన ఒడిలో ఉన్న పిల్లల్ని సమానంగా చూడదు. కానీ నా పిన్ని అలా కాదు వెన్నెలా. తన పిల్లల కంటే ప్రాణంగా నన్ను చూసుకుంది. అలాంటి పిన్ని కోరిక తీర్చడం కొడుకుగా నా బాధ్యత. బావా, కోరికలు వరాలు ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు తీర్చకూడదు. కైకేయి అడిగింది కదా అని దశరథుడు వరమిస్తే శ్రీరాముడు అడవుల పాలయ్యాడు. ఇప్పుడు మీ పిన్న అడిగింది కదా అని ఈ పెళ్లి చేసుకుంటే నీ జీవితం చీకటి పాలవుతుంది బావా. వద్దు, ఈ పెళ్లి చేసుకోవద్దు బావా. దీనికి నేను ఒప్పుకోను. వద్దు వెన్నెలా, ఇన్నాళ్ళు నా పిన్నిని అభిమానించిన నువ్వు ఇప్పుడెందుకు వ్యతిరేకిస్తున్నావో నాకైతే అర్థం కావడం లేదు. ఈ పెళ్లి జరిగితే తను సంతోషంగా ఉంటుందని నాకు అర్థమైంది. ఇప్పుడు నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ పెళ్లి జరగడం ఖాయం. అది గుర్తుపెట్టుకో. బావా, బావా, అది కాదు బావా. బావా, రాజేశ్వరి, 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 రాజేశ్వరి. ఏంటే, నా మొగుడే నన్ను పేరు పెట్టి ఎప్పుడు పిలవలేదు? పిల్ల కాకివి నువ్వు పిలుస్తున్నావేంటి? పొగరెక్కిందా లేక పిచ్చెక్కిందా? మావ ఎలా పిలుచుంటే నీ జీవితం ఇంకోలా ఉండేది. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఇంద్రాణి, నువ్వు కాసేపాకు. అది ఆవేశంతో వచ్చింది. దాని ఆవేశాన్ని పొగరుని నేను తగ్గిస్తానుగా. ఏంటి, వాసుకి శ్వేతకి పెళ్లి నిశ్చయమైంది, ఆ పెళ్లి చెయ్యొద్దు అని చెప్పడానికొచ్చావు, అంతే కదా? అవును, అంతే. ఈ పెళ్లి జరిగితే మా బావ జీవితం నాశనం అవుతుంది. అలా జరగకూడదు. చూడు, నీకు తెలుసో లేదో, నా జీవితం నాశనం అవుతుందని తెలిసి కూడా
మీ మావయ్యకి రెండో భార్యగా ఉండడం కోసం ఎందుకు ఒప్పుకున్నానో తెలుసా? ఈ ఇంటి కోడలిగా అడుగు పెడితే ఆస్తి, అంతస్తు, పరువు, ప్రతిష్ఠ, గౌరవం అన్నీ నాకు దక్కుతాయనే.